రాజ్యాంగ హక్కులను సాధించేందుకు ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోట్ల గంగాధర్ మాల మహాసభ రాష్ట్ర వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు పిలుపునిచ్చారు. ఈ నెల మే 25న హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు నిర్వహిస్తున్న మాలల చైతన్య యాత్ర చిత్తూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ కోట్ల గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మాలల పట్ల కూటమి ప్రభుత్వం ఘోరమైన వివక్షతపూరిత విధానాలను అవలంబిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మాలలు పూర్తిగా అణగదొక్కబడ్డారని, అయితే కూటమి ప్రభుత్వంలో కూడా మాలలు అన్ని రంగాలలో అన్యాయానికి గురవుతున్నారని వాపోయారు. తమ న్యాయమైన హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమించాల్సిన సమయం ఏర్పడిందని, కావున హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహించే మాలల ఐక్య చైతన్య యాత్ర కార్యక్రమం ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని, అలాగే ఆగస్టు నెలలో విజయవాడలో మాలల సింహగర్జన సభకు లక్షలాది మంది తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో మాల మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండెల కృష్ణ, నాయకులు సుబ్బారాయుడు, రవి, పరదేశి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాలల సంక్షేమ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కోట్ల గంగాధర్ గారు, మహానంది గారు, దాము గారు, మాల మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ దండేల కృష్ణ గారు, పరదేశి గారు, మాల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుబ్రాయుడు గారు, మాల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తలారి ఉష, వీళ్ళందరూ పాల్గొన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. అంతకుముందు ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడటానికి కూడా భయపడ్డ కూటమిలోని ఆ నాయకులు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆ పార్టీ శ్రేణులన్నీ కూడా అధికారం వచ్చాక వాళ్ళు హఠాత్తుగా పిల్లులన్నీ పుల్లులైనట్టు, సరే అధికారం ఉందని అహంకారంతో అట్లా వ్యవహరించినా వాళ్ళు పూర్తిగా మాలల మీద, మాలల అన్ని రంగాల్లో, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో, సంక్షేమ రంగాల్లో అణిచివేయాలనే కుట్ర జరుగుతూ ఉంది. మేము సపోర్ట్ చేస్తేనే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వచ్చింది. ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది ఓట్లు మా ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటలన్నీ తప్పు. ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 30 మాల సంఘాల నాయకులను అభ్యర్థించి మాకు సపోర్ట్ చేయమని అడిగి మా మద్దతుతో గెలిచారు. గెలిచే ముందు మా ఉద్యోగుల మీద ఏసీబీ ట్రాప్స్ అన్నిటిలో కూడా రివ్యూ చేస్తానని చెప్పాడు ఆయన. మా ఉద్యోగులకి, ఆర్డీఓలకి, డిఎస్పీలకి, ఎస్పీలకి, కలెక్టర్లకి, జాయింట్ కలెక్టర్లకి మాల కులస్తులకు ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్లు ఇస్తానన్నాడు. పోస్టింగ్లు ఇవ్వలేదు. ప్రమోషన్ల దగ్గర కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదు. వర్గీకరణ అడ్డం పెట్టేసి మా విద్యార్థులందరి భవిష్యత్తు సర్వనాశనం చేశాడు. రోస్టర్ పాయింట్లన్నీ కూడా మార్చేసి ముందున్న రోస్టర్ పాయింట్లన్నీ మాదిగలకు దక్కేట్టు చేశాడు. ఇదే జిల్లాలో 80% మాలలో 20% మాదిగలు ఉన్నారు. అన్ని ఇచ్చే దగ్గర 50% పైగా మాదిగలకు దోచిపెడతా ఉన్న పరిస్థితి. 7 సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్ని మాదిగ కార్పొరేషన్లుగా విభజించి గత ప్రభుత్వం ₹1 బడ్జెట్ ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ వాళ్ళు నిరుద్యోగులైన యువకులు, వాళ్ళ వెల్ఫేర్ ఏమవ్వాలా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే నిధులన్నీ కూడా మాకు రాకుండా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం. ఇప్పటికి మాలల్ని 23 మందిని చంపారు. గతంలో 5 సంవత్సరాల్లో 83 మంది మాలల్ని చంపితే ఈ 2 ఏళ్లలో 23 మంది మాలల్ని కూటమి ప్రభుత్వం యొక్క కార్యకర్తలు చంపారు. మా ఎమ్మెల్యేలకైతే చెత్త పరక విలువ లేదు. ఇక్కడైతే ముఖ్యంగా ఈ జిల్లాలో ఒక ఎంపీ మీదకి అహంకారంతో మాట్లాడతాడు ఎమ్మెల్యే. వాళ్ళ జనాభా శాతం ఎంత ఈ రాష్ట్రంలో? 3% కూడా ఉండదు. మేము 15%, మాదిగలు కలిపితే 20% ఉన్నాం. అంత అహంకారం. మా ఓట్లు లేకుండా గెలిచారా వీళ్ళు? ఆదిమూలం దగ్గర, థామస్ దగ్గర ఇన్ఛార్జీలు పెడతారు. ఎంత ధైర్యం ఉంటే, ఎంత ఒక ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యే దగ్గర మీ ఇన్ఛార్జీలు పెడతారు. అగ్రకులస్తులు. అది అసలు అత్యాచార చట్టం కిందకు వస్తుంది. ఈ రాజ్యాంగ పదవుల్లో ఆయన గెలిచాడు.
గెలిచిన వాడి దగ్గర మీకు అంటే ఎంత అహంకారం, అధికార దుర్వినియోగం ఉందో ఆలోచించండి. ఎవడు భాగవతాలు ఎవడికి తెలియదు. ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులందరూ ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళందరూ శుద్ధపూసలా? ఈ రాష్ట్రంలో న్యాయంగా మాకు రావాల్సిన మొత్తం దోచుకుంటుంది వీళ్ళు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు రాజ్యాంగబద్ధంగా మాకు 15% కాంట్రాక్టులు రావాలి, ఇచ్చారా? ఇసుక, మట్టి, లిక్కరు, ఎర్రచందనం, అమరావతి రాజధానిలో ఉండే అన్ని ఏపీఐఐసి భూముల్లో 50% మాకు రావాలి, ఇచ్చారా? మా మహిళలకు సంబంధించిన బడ్జెట్ ఎలకేషన్ ఉంది, ఇచ్చారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే అన్ని దోచుకొని వేల కోట్లకు పడగలెత్తిన వీళ్ళు మా హక్కులు దోచుకొని మా వాటా తింటా బలిసి విర్రవీగుతున్నారు ఈ రాజకీయ నాయకులు. అందుకే మేము మా ప్రజల్ని చైతన్యం చేసి హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు లక్షలాది మంది మాలల్ని కదిలించి విజయవాడలో ఆగస్టున 10 లక్షల మంది మాలలతోటి మాలల సింహగతిని జరిపేదానికి నిర్ణయించాం. అందులో భాగంగానే ఇక్కడున్న మాల సంఘాల నాయకులు, వివిధ సంఘాల్లో ఉన్న వాళ్ళని, రాజకీయ పార్టీల్లో ఉన్న మాల నాయకులందరినీ కలిసి ఈ ఐక్యత కోసం, చైతన్యం కోసం అందరూ కలిసి రావాలని అప్పీల్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ వచ్చాం. మీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఉందని అహంకారంతో విర్రవీగితే, అధికారం ఉందని మా హక్కులు రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన మా డబ్బులు మీరు పక్కదారి పట్టిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుంది. రేపు గనక మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే మీరెవడు కూడా కూటమి నేతలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇతర రాష్ట్రాలకు పారిపోతారు. గుర్తుపెట్టుకుంటే ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మా ఆగ్రహానికి గురి కావద్దు, మా ఉద్యోగుల ఆగ్రహానికి గురి కావద్దు. వాళ్ళకి న్యాయంగా రావాల్సిన పోస్టింగ్లు ఇవ్వండి, మా సప్లై నిధులు ఖర్చు పెట్టండి, మాల కార్పొరేషన్కి నిధులు ఇవ్వండి, మా ఉద్యోగులకి ప్రమోషన్లు ఇవ్వండి, మా రాజకీయ నాయకులకి గౌరవం ఇవ్వండి. వీటిలో ఏది జరగకపోయినా ఈ రాబోయే 29 ఎన్నికల్లో మీ అడ్రస్ గల్లంత చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ మీకు ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు, రఘురామకృష్ణరాజు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? దళితులు ఓట్లే అవసరం లేదంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి నీతి నిజాయితీ ఉంటే నీ మహానాడులో దళితుల ఓట్లు మా పార్టీకి అవసరం లేదని తీర్మానం చేయి, లేదా పిచ్చి కుక్కలాగా వాగుతూ రాజ్యాంగ పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజును ముందు సస్పెండ్ చేయి. ఎవరో ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతారు, మా ఓటు అవసరం లేదా? ఎందుకు వచ్చారు మీరు మా పల్లెలకి? మీ భార్య బిడ్డలు తీసుకొని వచ్చి ఆరతలు ఇచ్చి మాల తల్లులకి, మా బిడ్డలకి బొట్లు పెట్టి ఓట్లు అడుక్కొని గెలిచి అధికారం వచ్చాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఎంత అహంకారం ఉంటే మీకు ఈ అధికారం యొక్క ఇచ్చిన దీంతో. అందుకే హెచ్చరిస్తామని ఇట్లాంటి పిచ్చి ప్రలాపనలు మానుకోండి. అవసరం లేకపోతే తీర్మానం చేయి, లేదా రఘురామకృష్ణరాజుని సస్పెండ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. జై భీమ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాల మహాసభ, మాల మహానాడు, అంబేద్కర్ విభజన సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్నీ కలిసి ఈ రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాలల ఐక్యతా చైతన్య యాత్ర చేస్తున్నాము. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మాకు రావాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఎస్సీ వర్గీకరణ కూడా అశాస్త్రీయంగా చేసి మాలకు చాలా అన్యాయం జరగడం జరిగింది. అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగంలో కూడా మాలలకు చాలా హీనంగా చూస్తున్నారు. కాబట్టి మేము మా యొక్క ఉనికిని చాటుకోవడం కోసము ఐక్యత చాటుకోవడం కోసము ఈ యొక్క యాత్ర చేపడుతున్నాము. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వము ఇప్పటికైనా మా యొక్క డిమాండ్లు పరిష్కరించి మా మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కావచ్చు, వేధింపులు కావచ్చు, లేకపోతే బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, ఏమాత్రము సరిగా లేవని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము దాదాపు 40 లక్షల పైచిలకు ఓటర్స్ కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాలవ కులస్తులు ప్రతి ఒక్కరు తీవ్ర ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ మీడియా మిత్రుల ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నాము. రాబోయే రోజుల్లో మీరు ఇలా చేసుకుంటూ వెళ్తే చాలా ఇబ్బందులు కూడా గురి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము.
కాబట్టి మాకు విద్యా ఉద్యోగాల్లో తర్వాత రిజర్వేషన్ విషయంలో కానీ అశాస్త్రీయతను తగ్గించి మా పైన దాడులు తగ్గించి మా స్త్రీల పైన కానీ లేకపోతే ఉద్యోగస్తుల పైన కానీ అవి అన్నీ తగ్గించి చేస్తే తప్ప ప్రభుత్వాలకు మేము సహకరించమని చెప్పి మేము ఘంటాపథంగా చెప్తున్నాము. ఆ యొక్క ఉద్దేశంతోనే మా మాలలు హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు కూడా జాగృతం చేసుకుంటూ మేము వెళ్తున్నాము. మా వాళ్ళు కూడా చాలా అనూహ్యంగా వస్తున్నారు, జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. కాబట్టి మాకు ఒక పెద్ద ఉత్సాహం నిలబడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మేము ప్రభుత్వాలకు హెచ్చరిక ఇస్తున్నాం అన్నమాట.